ఉంది, సూచనలు ఏంటి అనేది చూస్తూ ఉన్నాం. రైట్. మొదటిగా ఏం చెప్పాను? చివరి దినాల్లో యుద్ధాలు, భూకంపాలన్నీ మామూలు. అవి కాకుండా మొదటిది మోసపోతాము అని చెప్తున్నాడు దేవుడు. ఏమైపోతాం కదా, మొదటి వాక్యం అదే కదా. మిమ్మల్ని ఎవడూ కూడా మోసపరచకుండా చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ ఏంటి అని అంటే మోసపోతాం. మొదటి ఏమైపోతాం? మోసపోతాం. రెండోది మోసం చేస్తారు. అంటే వ్యక్తిగతం. ఇది మోసపోతాము అనేది వ్యక్తిగతం. ఓకేనా? మోసం చేసేవాళ్ళు వస్తారంట. వారే అబద్ధ ప్రవక్తలు. రైట్. తర్వాత వారం చూసాం, వాళ్ళని ఎలా గుర్తించాలో కూడా చూసాం. దేవునికి స్తోత్రం. రైట్. తర్వాత రాకడకు యుగ సమాప్తికి సూచనల్లో వ్యక్తిగతంగా మోసపోతాం. రెండోది మోసం చేసేవారు కూడా వస్తారు. మూడవది శ్రమలు, అవసరమైతే మరణం కూడా వస్తుంది. శ్రమలు, నిందలు, అవమానాలు, చివరికి మరణము కూడా రావచ్చు. చెరసాల కూడా చెప్పారు కదా పోయిన వారం, అవునా? శ్రమలు, చెర, నింద, అవమానాలు కూడా వస్తాయి. ఇది కూడా వ్యక్తిగతం. ఏంటిది? ఇప్పుడు చూస్తూ ఉంటే ఆ రోజు ఒకవేళ చాలా మందికి బాధ కలిగి ఉండొచ్చు. ఎవరికైనా బాధ కలిగిందా? ఎవరికైనా బాధ కలిగిందా? దేవుని నామమును బట్టి నీకు శ్రమలు రాకపోతే నువ్వు ఇంకా భక్తిలో, భయములో, సిద్ధబాటులో లేవని అర్థం. ఏమన్నా కలుగుతున్నాయా? లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి వచ్చే శ్రమలుగా. అవి కాకుండా నీ వ్యక్తిగతంగా, ఇవి కాకుండా నీ కుటుంబానికి సంబంధించి కాకుండా దేవుని పేరట నీకేదన్నా నింద, అవమానము, కష్టం, బాధ, శ్రమ ఎదురైతే నువ్వు నేను చేయాల్సిన పని వెళ్ళి పోరాడేసి తిరగబడి దెబ్బలాడేసే పరిస్థితి కాదు. కంప్లీట్ బైబిల్ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. యేసు ప్రభు మాటలన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. బైబిల్ మన దగ్గర ఉండి కూడా మనం డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాం, ఉన్నట్టుగా కాకుండా. దేవుడు అంటాడు, మిమ్మల్ని హింసించినప్పుడు, నిందించినప్పుడు, మీ మీదనెల్లా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు సంతోషించి ఆనందించి గంతులు వేయండి అంటున్నాడు. మనం ఏం చేస్తాం? రివర్స్. నన్ను అలాగంటావా, నన్ను ఎలా అంటావా? చెప్పాను కదా, ఒక విశ్వాసి, ప్రార్థనకు వచ్చే విశ్వాసే అమ్మో ప్రార్థనా పర్వాలు వెళ్ళిపోతున్నారు, మళ్ళీ ప్రార్థనకు వచ్చామే, మళ్ళీ బాప్తిసం పొందాలి. రాత్రి నిన్న ఒక అన్నని మేము కలిసినప్పుడు, క్రైస్తవులకి ఎక్కడ వ్యతిరేకతలు వస్తున్నాయంటే క్రైస్తవుల దగ్గర నుంచే వస్తున్నాయి. కొత్తగా ఎవడో హిందూ ఏం కాదు, బయట ఎవరి నుంచో వచ్చేది కాదు. అన్న వాళ్ళు సువార్త ప్రకటించడానికి ఒక ప్రాంతం వెళితే, ఏజెన్సీ ఏరియా, ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న కొంతమంది పాస్టర్ యూనియన్లో ఉన్న పాస్టర్లే వచ్చి మీరు మాకు డబ్బులు కట్టండి అని అంటున్నారంట. దేనికి? ఈ ఊరు నుంచి బయలుదేరి 80-90 కిలోమీటర్లు బయలుదేరి వెళ్ళి ఛార్జీలు పెట్టుకుని వాళ్ళ భోజన వసతులు చూసుకుని పిల్లల్ని, కుటుంబాన్ని విడిచిపెట్టి ఎంతో దూరం ప్రయాణం చేసి అక్కడ సువార్త లేని వారికి సువార్త ప్రకటించడానికి ప్రయత్నం చేస్తుంటే, ఈ ఏరియా అంతా మాది, మీరేం కట్టాలి? డబ్బులు కట్టండి. ఇక్కడికి వచ్చి సువార్త ప్రకటిస్తున్నందుకు డబ్బులు కట్టండి అని అంటున్నారు. మళ్ళీ అది కూడా పాస్టర్సే. క్రైస్తవులము క్రీస్తు సువార్తకు, దేవుని రాజ్యాన్ని కట్టడానికి ఎవరు వ్యతిరేకం ఉన్నామో తెలుసా? ఎవరు 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 వ్యతిరేకంగా ఉన్నాం? దేవుని రాజ్యాన్ని కట్టకుండా, దేవుని రాజ్యం కట్టబడకుండా ఎవరు వ్యతిరేకంగా ఉన్నాం? మనమే. నాలాంటి సేవకులు, నేనే. దేవుని ఎరిగిన మనమే
ప్రార్థనకు వచ్చే మనమే దేవుని రాజ్యం కట్టబడకుండా అయిపోతుంది. శ్రమలు, నిందలు, అవమానాలు ఎదురైనప్పుడు నువ్వు ఉండాల్సిన విధానం దేవుని దగ్గర ఎట్లా అనంటే, దేవుని రాజ్య ప్రకారం, దేవుని వాక్య ప్రకారం దేవుడు ఎట్లా ఉండమంటున్నాడు అనంటే, మౌనంగా సంతోషించి గంతులు వేయమంటున్నాడు. ఒకవేళ అనుకుందాం, ఈరోజు నీ భర్త చేపలు తెచ్చాడు, చేపలు చేసి కూరండు అని అన్నాడు. నువ్వేమో ప్రార్థనకి టైం అవుతుంది, ప్రార్థనకు వెళ్ళాలి అని అన్నావు. ఏమే మొగుడి కన్నా ప్రార్థన ఎక్కువైందని 2 దెబ్బలు కొట్టాడు అనుకోండి. నిజంగా మాట ఉపయోగిస్తావా? అంతవరకు ఎందుకు రానిస్తాను, చేపలు తోమేస్తానుగా, కుట్టించుకునే వరకు ఎందుకు వస్తాను, అసలు ప్రార్థన మానేస్తానుగా, అంతవరకు ఎందుకు వస్తాను, నేను కూడా ఇంట్లోనే కూర్చొని హాయిగా ఉంటానుగా, ఎందుకు ప్రార్థన కూడా ఎందుకు? అలాంటి స్థితిలో ఉన్నాం, ఏమనుకోవద్దు. కానీ నిజం, ఒక భర్త చేత గాని భార్య చేత గాని ఏదన్నా పరిస్థితులు గాని దేవుని నామ నిమిత్తం ఒక్క నింద అవమానం పడలేని స్థితిలో ఉన్నాం. ఇది మొన్న వారం వాక్యం. దేవునికి స్తోత్రం. రైట్. ఈరోజు ఈరోజు చిన్న వచ్చిన భాగాన్ని చెప్పి నేను ముందుకు వెళ్తాను. 24 అధ్యాయం 10వ వచనం. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. ఇదే పోయిన వార వాక్యంలోనే ఒకరినొకడు ఏం చేసుకుంటారంట, ఒకరి ఎడల ఒకరు అభ్యంతర పడతారంట. ఎక్కడ, ఏ విషయంలో? నువ్వు బయట ఎలా అయినా ఉండు, కానీ మందిరంలోనే అభ్యంతరం, విశ్వాసుల దగ్గర అభ్యంతరం. బయట ఎలా ఉన్నా గానీ లోపల మటుకే అభ్యంతరమైన పరిస్థితులు. రైట్, అభ్యంతర పడతాం. రెండోది, ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. వచ్చిన మాట మిమ్మల్ని అడగ, ప్రార్థనకు వస్తున్న నీవు నీ సహవాసంలో లేదు, సంఘంలో లేదు, బాప్తిస్మం పొందిన ఎవరైనా, దేవుని సన్నిధికి వెళుతున్న వాళ్ళు ఎవరైనా సరే, ఎవరి మీద నీకు ద్వేషం ఉందా? ద్వేషం నీకు ఎవరి మీద అన్నా ఉందా? నువ్వు ఎవరినన్నా ద్వేషిస్తున్నావు? నువ్వెవరి మీద ద్వేషం పెట్టుకున్నావు? ఇంకా చెప్పాలి అంటే పగ, కోపం, ద్వేషం, చీప్నెస్, చీప్గా చూడడం, తక్కువ చేసి చూడడం, లోకుగా చూడడం, కించపరచడం, హీనపరచడం, అవమానపరచడం, ఇలాంటిది ఏదైనా ఉందా? ఏమైనా? అదే చెప్తున్నాడు ఆయన. ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించుకుంటారు. నేను బయట ఎక్కడ మాట్లాడలేదు, మందిరంలో ఉన్న మన గురించి మాట్లాడుతున్నాను, బయట వాళ్ళ గురించి కాదు. ప్రార్థనకు వస్తున్న నీలో నాలో ద్వేషం ఉందా? ప్రార్థనకు వస్తున్న నీలో నాలోనే ద్వేషించడం, ఇతరులను అవమానపరచడం, నిందించడం, తక్కువ చేసి చూడడం, కించపరచడం దేని ఉందా? అపోస్తులు ఆ మొదటి సంఘాన్ని ప్రారంభించినప్పుడు ఆ ప్రారంభించిన సంఘంలో కొంతకాలం బాగుంది, కానీ అక్కడ కొంతమంది మీద చిన్న చూపు చూడడం కూడా మొదలుపెట్టారంట. రైట్, అంటే ఏంటి అని అంటే, ఒకళ్ళు తక్కువగా చూసి మరొకళ్ళని ఎక్కువగా చూసి. ఏమనుకుంది, ఒకవేళ ఎవరన్నా వచ్చారనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఎవరన్నా అడుక్కునేవాడు వచ్చి ప్రార్థనలు కూర్చుంటారంటే ఎంతమంది కూర్చుంటారు? ఇక్కడ ఉండగలమా? ఉంటామా? మన ఇళ్లలో ఫంక్షన్ జరుగుతూ ఉంటాయి. ఎవడైనా అడుక్కునేవాడు ఎవడన్నా వచ్చి కూర్చోడానికి ప్రయత్నం చేశాడంటే ఏం చేస్తాం? రేయ్ అవతల తరగరా, ఇక్కడ కాదు అక్కడ కూర్చో. నీలో నాలో ప్రేమ కనబడాలి, క్రీస్తు ప్రేమ. మాటలతో నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నేను వాక్యాన్ని ప్రేమిస్తున్నాను, సిద్ధపడున్నాను, సిద్ధపాటుని కలిగి ఉన్నాను, ప్రార్థన చేసుకుంటాను, వాక్యం చదువుతాను, ఇవన్నీ చెప్పడం మామూలే, చెప్పగలం నోటితో, చాలా ఈజీ.
కానీ చేతలతో క్రీస్తు ప్రేమను చూపించడం చాలా కష్టం. అందుకే అంటున్నాడు, ఒకరినొకడు ఏం చేసుకుంటారంట? ద్వేషించుకుంటారంట. ఒకరినొకడు అప్పగించుకుంటాడంట. పరాయి వాళ్ళకి, పొరులకు అప్పగించేస్తారంట ఒకరినొకడు. రైట్? జాగ్రత్త. చివరి దినాల్లో శ్రమలు, నిందలు, అవమానాలు వస్తాయి. అప్పగించుకునే పరిస్థితి, ద్వేషింపబడే పరిస్థితి వస్తుంది. జాగ్రత్త, జాగ్రత్త. ఆ పరిస్థితులు నీకు దేవుని నామ నిమిత్తం ఎదురైనప్పుడు నువ్వు రియాక్ట్ అవ్వాల్సింది తిరిగి దెబ్బలాడడం కాదు, ఎదురు తిరగడం కాదు, శపించడం కాదు, ఇంకేదో కాదు. సంతోషించి ఆనందించి గంతులు వేయాలి. ఇది చేయాల్సిన పని. ఈ పని చేస్తే పరలోకంలో నీ ఫలం అధికమవుతుంది. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెల్లించుదాం. దేవునికి స్తోత్రం. రైట్, 12వ వచనం చదువుకుందాం. ఈరోజు 12వ వచన భాగంలోంచి కొన్ని వాక్యాలు మనం నేర్చుకుందాం. 24వ అధ్యాయం మత్తయి సువార్త 12వ వచనం. అక్రమము విస్తరించుట చేత ప్రేమ చివరి దినాల్లో జరిగేది ఏంటి అని మనం గమనించగలిగితే, అక్రమము విస్తరిస్తుంది, ప్రేమ చల్లారుతుంది. అక్రమం ఏమవుతుంది? ఓకేనా? అక్రమం ఏమేమవుతుంది? ఓకే, ఇంకా మనకు అర్థం కావడానికి రైట్, దేవుని సన్నిధికి వస్తున్నా, నేను బయట ఎక్కడ మాట్లాడ్డా మరలా చెప్తున్నాను, దేవుని సన్నిధిలో ఉన్న మన గురించి, నా గురించి, మన గురించే మాట్లాడుతున్నాను. దేవుడు నీతో నాతోనే మాట్లాడుతున్నాడు. ఆ సంగతులు ఏంటి అని అంటే, దేవుని సన్నిధిలో ఉన్న నీవు నేను దినదినము, మామూలుగా అంటాం మన లోకంలో సామెత, 3 నెలలు వారితో సహవాసం చేస్తే వారు వీరవుతారు, వీరు వారు అవుతారు కదా. అయితే 3 నెలలు కాదు, 3 సంవత్సరాలు అనుకుందాం. 3 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు అనుకుందాం. 10 సంవత్సరాలు దేవునితో నీవు సహవాసం చేస్తే ఇప్పుడు నువ్వు ఎవరిలా మారాలి? 3 నెలలకే సహవాసం బట్టి మార్పులు వస్తే కదా. ఎవరి అలవాట్లు? నాతో స్నేహం చేస్తే నా అలవాట్లు నీకేమవుతాయి? 3 నెలలకే ఏమవుతాయి? బ్రహ్మానంద గారు, నా అలవాట్లు ఏమి వచ్చినాయా? మామూలు వచ్చినాయా? పాస్టమ్ గారు, నా అలవాట్లు ఏమి వచ్చినాయా? మోహన్ గారికి రాలేదంట, ఎందుకంటే నాతో సహవాసం చేస్తలేదు. కనపడినప్పుడు వందనాలు చెప్తున్నాడు అంతే, నాతో సహవాసం లేదు. అందుకే ఏ రాలేదు? నా అలవాట్లు ఏమి రాదు. ఇప్పుడు నేను ఒకవేళ నీతో సహవాసం చేస్తే, సరే మర్చిపోకండి, నేను నీతో వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరితో ఈ మాట చెప్తున్నా, నేను నీతో సహవాసం చేస్తే నీకున్న అలవాట్లు ఏమవుతాయి? నాకు అలవాటు అవుతాయి. నీకే అలవాట్లు ఉన్నాయి. ఎలాంటి అలవాట్లు ఉన్నాయి? ఎలాంటి మాట తీరు ఉంది? ఎలాంటి ప్రవర్తన ఉంది? నీ ఆలోచన విధానం ఎలాంటిలో ఉంది? నీ యొక్క నడవడిక ఎట్లా ఉంది? ఇప్పుడు నీ అలవాట్లు ఏమవుతాయి? నాకు అబ్బుతాయి. ఓకేనా? కూసేగాడిది వచ్చి మేసేగాడిని కూడా చెడగొట్టిందాడు. అంటే ఈ కూసేగాడిది పని ఏముంది? దీని మేత మేసి గొడవలేదు, చెడగొట్టాడు. ఇప్పుడు మన సహవాసాన్ని బట్టి చెప్తారు మనం ఏంటో అనేది. అవునా? రైట్. అయితే నేను ఇప్పుడు అడుగుతూ ఉన్నాను, యేసు ప్రభుతో నీ సహవాసం ఎంత కాలము? ఎన్ని సంవత్సరాల నుంచి యేసు ప్రభుతో నీ సహవాసాన్ని చేస్తూ ఉన్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి ఆయనతో సరైన సంబంధాన్ని కలిగి ఉన్నావు? ఒకవేళ ఏదో నామకహా వచ్చి వెళ్ళిపోతూ ఉంటే, ఏదో సరిగా నీవు అప్పుడప్పుడు కనబడి, వారానికో నెలకో ఒకసారి కనబడి హలో సార్ బాగున్నారా అని అంటే నీలో ఏ మార్పులు రావు. ఒక మనిషి ప్రతిరోజు గనుక బైబిల్ చదివితే తన జీవితంలో ఖచ్చితంగా మార్పులు కలుగుతాయండి.
దేవునికి స్తోత్రం. నువ్వు ఒక్కరోజు వారానికి ఒక్కరోజు బైబిల్ తీస్తే నీలో మార్పులు ఏమీ రావు. వారానికి నువ్వు 2 రోజులు బైబిల్ ఓపెన్ చేసినంత మాత్రాన కూడా నీలో ఏ మార్పులు రావు. 3 రోజులు బైబిల్ వారానికి 3 రోజులు రోజు రోజు నువ్వు ఒకవేళ చదువుతున్నంత మాత్రాన కూడా నీలో ఏ మార్పులు రావు. కనీసం 4 సార్లు లేదా వారానికి 5 సార్లు నువ్వు ప్రతిరోజు బైబిల్ చదువుతూ ఉంటే నీలో బైబిల్లో ఉన్న యొక్క మార్పులు, క్రీస్తులో ఉన్న మార్పులు, క్రీస్తుకి కలిగిన ఆ మనస్సు నీకు కూడా అద్భుతుంది. దేవునికి స్తోత్రం. ఎన్ని రోజులు? వారంలో కనీసం 4 దాటి 5 రోజులు, కనీసం 4 లేదా 5 రోజులు ప్రభువుతో నువ్వు సహవాసం చేస్తే నువ్వు ఎవరిలా మారిపోతావు తెలుసా? ఎవరిలా? క్రీస్తులా మారిపోతావు. క్రీస్తుతో నువ్వు సరిగా సహవాసం చేస్తే క్రీస్తు యొక్క మాట తీరుకి వచ్చేస్తుంది. ఆయన మాట తీరు ఎలా ఉండదు? మాట్లాడినప్పుడల్లా పొల్లొచ్చుకుని పొడిచినట్టు ఉంటానండి. మాట్లాడినప్పుడల్లా సెకండ్ మీనింగ్ డైలాగులు వస్తాయా? మాట్లాడినప్పుడల్లా వేరే ఉద్దేశంతో మాట్లాడే ఆలోచనలు వస్తాయి యేసు ప్రభు నోట. ఆయన మాట ఎట్లా అని అంటే, పాపాత్మురాలైన స్త్రీలని ఒక ఆవిడని రాళ్లు పట్టుకుని కొట్టడానికి తీసుకుని కొట్టడానికి వస్తే ఆయన ఏమన్నాడో తెలుసా? అమ్మా, నువ్వు నేనేమంటావు? ఏమంటావు? చెయ్యి, నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు? నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? చెయ్యి, నీ ముఖం నా ముఖం అసలు చూపించుకో. నీ ముఖం చూసానా నేను? నీ మాట తీరు నా మాట తీరు అది. మరి ప్రభు మాట తీరు. అమ్మా మన సంబోధన ఎట్లా ఉంది? ఎందుకనంటే క్రీస్తుతో నీవు నేను సహవాసం చేస్తే నా మాట తీరు మారిపోతుంది. అందుకే మన సహవాసం ఎట్లా ఉంది, ఎవరితో ఉంది, ఎలాంటి సహవాసం కలిగి ఉన్నామో మర్చిపోవద్దు. వాక్యం ఎందుకు ఈ మాట సెలవిస్తున్నాడు? చివరి దినాల్లో ఎలా ఉంటుంది అనంటే, క్రీస్తుతో సహవాసం చేస్తే ప్రేమ విస్తరిస్తుంది. దేవునికి స్తోత్రం. ఎవరితో సహవాసం చేస్తే? అందరూ చెప్పండి మాట. ఎవరితో? క్రీస్తుతో నువ్వు సహవాసం చేస్తే క్రీస్తులో ఉన్న ప్రేమ నీలో నాలో కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం విస్తరిస్తుందంట? అక్రమం పెరిగిపోతుందంట. ప్రేమ అసలు ఎలా ఉండాల్సిన ప్రేమ చల్లారిపోయింది. కానీ అసలు ఎలా ఉండాలి? క్రీస్తుతో సహవాసం చేస్తే నీలో నాలో క్రీస్తు ప్రేమ ఇమిడి ఉండాలి. ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ అనంటే, కొట్టినా కూడా తిరిగి ప్రేమించే ప్రేమ, శత్రువును కూడా ప్రేమించే ప్రేమ, హింసించిన వారిని కూడా ప్రేమించే ప్రేమ, దూషించిన వారిని కూడా ప్రేమించే ప్రేమ అయింది. ఇది క్రీస్తు ప్రేమ. ఇప్పుడు క్రీస్తు ప్రేమ మనలో ఉంటే ప్రేమ ఏమవుతుంది? అసలు విస్తరించాలి, అక్రమం అంతా పోవాలి, క్రమమైనది మనలో ఏది లేకపోయినా అది పోవాలి. కానీ ఏం పెరుగుతుంది? ఇదేంటి? ఆ ప్రభు వారు మాట చెప్పినప్పుడు యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం చెప్పినప్పుడు ఆ మాట ఎంతమంది క్రైస్తవులు ఉండొచ్చు? యేసు ప్రభుని వారిని వెంబడించిన వారు ఎంతమంది ఉండొచ్చు చెప్పనా? యేసు ప్రభు సిలువ వేయబడక ముందు, ఆయన సిలువ వేయబడక ముందు చివరి దినాల్లో చెప్పిన మాట ఇది అనుకుందాం. లెక్కేద్దాం అసలు ఎంతమంది ఉన్నారు అప్పుడు. యేసు ప్రభుతో పాటు 12 మంది శిష్యులు. యేసు ప్రభు సిలువ వేసే సమయం దగ్గరగా వచ్చింది కాబట్టి మేడ మీద 120 మంది ఉన్నారని ఉంది. అవునా? ఓకే. ఇప్పుడు ఎంతమంది వెంబడించారు ఇప్పుడు ఆయన్ని? 120. ఓకేనా? ఆయన వెంబడించిన వారు 120 మంది. అప్పుడు భూమి మీద ఎంతమంది ఉన్నారు? ఆ 120 మంది ఉన్నప్పుడు చెప్పాడు ఆయన, ప్రేమ చల్లారిపోతుంది. కారణం ఏంటంటే అక్రమం పెరిగిపోతుంది. ఈ మాట ఒకవేళ నేను మాట్లాడితే నా గురించే వాక్యం చెప్పాడు అని కూడా నువ్వు అనుకోవచ్చు, నా గురించే పాస్టర్ గారు చెప్పాడు అని కూడా నీవు అనుకోవచ్చు. అది స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే. ఒకసారి ఆలోచించు, నిజంగా క్రీస్తు సహవాసం ఏమైనా ఉందా? ప్రేమ పెరుగుతుందా మనలో? అక్రమం పెరిగిపోయిందా?
ప్రేమ పెరిగిందా, అక్రమం పెరిగిందా? వేరే నాన్నగారు చెప్పాలి. మీరు చిన్నప్పుడు అన్నం ఎక్కడ తినేవారు? అంటే చిన్నాన్న పెదనాన్న తేడా లేనుండియా? అందరూ ఒకే రీతిగా ఉండేవాళ్ళ? అందరూ కలిసి చక్కగా ఉండి ఉన్నది తిని లేకపోతే పంచుకుని, అవునా? అప్పుడేమన్నా గొడవలు ఏమన్నా ఉన్నాయా? ఆస్తి తగాదాలు ఏమన్నా ఉన్నాయా? కొట్టుకోవడం తిట్టుకోవడం మధ్య ఏమైనా ఉందా? అన్నాదమ్ముల మధ్య సంబంధాలు లేకుండా ఏమన్నాయా? అక్క చెల్లెల మధ్య సంబంధాలు, తల్లి కొడుకులు తండ్రి కొడుకుల మధ్య సంబంధాలు ఏమైనా ఉన్నాయా? సంతోషంగా ఉండేవారు. సరే అనుకుందాం, గతించిన ఒక 30 లేదు 40 50 సంవత్సరాల క్రితం అనుకుందాం. ఒక 50 సంవత్సరాల క్రితం ఉన్న ఆప్యాయత, ప్రేమ, అనురాగాలు ఏమైపోయినాయి ఇప్పుడు? అంటే ఏం పెరిగింది? ఏం పెరిగింది చెప్పండి? ప్రేమ పెరిగిందా, అక్రమం పెరిగిందా? ప్రేమ పెరిగిందా, అక్రమం పెరిగిందా? చెప్పాలి, మాట్లాడాలి. ప్రేమ పెరిగిందా, అక్రమం పెరిగిందా? ఎంత తేడా వచ్చింది చూస్తారా? జస్ట్ 50 సంవత్సరాల గురించి మాట్లాడుతున్నాం. మరి యేసు ప్రభు వారి కాలంలో చెప్పిన ఈ మాట ఇప్పటికీ ఆయన వెంబడించి నిజముగా వెంబడిస్తే నీలో నాలో పెరగాల్సింది ఏంటి అని అంటే ఏంటి? ప్రేమ పెరగాలి. ఏం పెరగాలి? ప్రేమ పెరగాలి. కానీ ఏం పెరగట్లేదు? ప్రేమ ఉందా? నిజం చెప్పు, అసలు ప్రేమ ఉందా? మరి ప్రేమ లేనప్పుడు ఏముంటది? అక్రమం ఉంటది. ప్రేమ ఉంటే అక్రమం ఉండదు. అర్థం చేసుకోండి. ప్రేమ ఉంటే ఇది ఉండదు, ఇది ఉంటే ప్రేమ ఉండదు. నేను స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ప్రేమ ఉందా లేదా? నీలో ప్రేమ ఉందా లేదా? నేను ఎవరి గురించి మాట్లాడతాను? నీ గురించి అడుగుతున్నా, నిన్నే అడుగుతున్నా. చెప్పు. ప్రీ తల్లి, ప్రీ సహోదరుడా, నీలో ప్రేమ ఉందా? ఇప్పుడు ప్రేమ ఉందా లేదా? చెప్పండి, పర్లేదు. ఉందా? శత్రువును కూడా ప్రేమించగలిగే ప్రేమ ఉందా? అలా కాదు. లెక్కలు తేడా రాకూడదు. లెక్క. ఆ లెక్క ఏంటంటే క్రీస్తు ప్రేమ శత్రువును కూడా ప్రేమిస్తుంది. క్రీస్తు ప్రేమ కొట్టిన వాణ్ణి కూడా ప్రేమిస్తుంది. క్రీస్తు ప్రేమ శపించిన వాణ్ణి కూడా ప్రేమిస్తుంది. అంతే. ఇప్పుడు చెప్పు, అవసరమైతే నీ చేతిని పట్టుకొచ్చి ఇక్కడ ఏదానికో మేకు కొట్టేసినా కూడా క్రీస్తు ప్రేమ ప్రేమిస్తుంది. అంతే. ఏమంటాడో తెలుసా ఆయన? తెలియక చేస్తున్నారు నాయన, వీళ్ళకి క్షమించు అంటాడు. అది క్రీస్తు ప్రేమ. ఇప్పుడు చెప్పు, క్రీస్తు ప్రేమ నీలో ఉందా? నువ్వు చూపించే ప్రేమ కాదు. నువ్వెవరి మీద ప్రేమ చూపిస్తావు మాట నేను చెప్పనా? ఒకటి, నీ భర్త మీదో భార్య మీదో చూపిస్తావు ప్రేమ. ఒకటి. 2, నీ కడుపును పుట్టిన బిడ్డల మీద చూపిస్తావు ప్రేమ. 3, మేబీ నీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అయితే వాళ్ళ మీద చూపిస్తావు. 4, నిన్ను ప్రేమించిన వారి మీద ప్రేమ చూపిస్తావు. అంతకు మించి వేరే ఎవరి మీద ప్రేమ చూపించు. అవునా? నిజమేనా? మరి ఇప్పుడు ఇది క్రీస్తు ప్రేమ ఏంటో తెలుసా? యేసుప్రభు అంటాడు, వాళ్ళ అమ్మ అన్నదమ్ములు వస్తే ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి, తండ్రి చిత్తానుసారంగా ఎవరుంటారు, ఎవరు జీవిస్తారు, వారే నా తల్లి, తండ్రి, అన్న, దమ్మ, అక్క, చెల్లి అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇప్పుడు క్రీస్తు ప్రేమ నీలో నాలో ఉన్నదా? ఇప్పుడు మనలో ఇది లేకపోతే ఏముంది? చెప్పాలి. ఏముంది? ఏం పెరిగిపోయింది?
ఏం పెరిగిపోయింది? వచ్చిన భాగం చదువుకుందాం చూడండి. అక్రమం పెరిగిపోయింది. ఈవెన్ ప్రార్థనకు వచ్చే మనలో కూడా. పౌలు గారు తిమోతికి రాస్తూ 2వ పత్రికలో కొన్ని వచనాలు చదువుకుందాం. పౌలు తిమోతి గారికి రాస్తూ 2వ పత్రికలో 3వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చదువుకుందాం. మనలో నిజంగా ఈ ప్రేమ ఉందో లేదో, ఎలా పెరిగిపోయిందో అక్రమం చూద్దాం. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి చదువుకున్నాం. నేను చదువుతూ ఉన్నాను. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏ దినాలు? అంత్య దినాలు. ఏ దినాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం? వాటి గురించి, రైట్? ఇప్పుడు ఆయన కూడా ఏమంటున్నాడు అనంటే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. ఆల్రెడీ వచ్చేసినాయి. ఏలయనగా మనుష్యులు ప్రేమ లేకపోతే ఏముంటాయో చెప్తున్నాడు. చూసుకోండి ఇక్కడ. అదే జస్ట్ రైట్. ప్రేమ లేకపోతే ఏముంటాయో ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఓకేనా? ఏమనుకోద్దే. వాక్యం చెప్తుంది, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రైట్. ప్రేమ లేకపోతే ఏముంటాయి? 1, స్వార్థ ప్రియులుగా ఉంటామంట. అంటే స్వార్థ ప్రియులు అంటే ఏంటి? నాకే, నేనే, నా పక్కడి గురించి నాకు అనవసరం. పక్కోడి గురించి నాకు అనవసరం. నేను బాగున్నానా, నేను చక్కగున్నానా, నా భార్య, నా బిడ్డలు, నా భర్త, నా కుటుంబం, నా బిడ్డలు, నా అవసరతలు, నా సరౌండింగ్, నా యొక్క స్థితి, ఇదంతా నేను బాగున్నాను. ఈ పక్కోడు ఎలా ఉన్నా, ఈ పక్కోడు ఎలా ఉన్నా నాకు అనవసరం. స్వార్థంగా ఉంటారని చెప్తున్నాడు. 1. 2, ధనాపేక్షులు. అంటే ఏంటి? ధన ఆశ, ధనం మీద ఆశ. ఏం సంపాదించాలని? ధనం సంపాదించాలని ఆశ. దేనికోసం? మరలా నా 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 మరలా 3 అమ్మా, బింకములాడు. బింకములు అనంటే ఇంచుమించు అబద్ధ సాక్ష్యాలు కూడా అనుకోవచ్చు, వ్యతిరేకంగా మాట్లాడవచ్చు అనొచ్చు. ఇంకా చెప్పాలి అనంటే మనకి నచ్చినట్టుగా మార్చుకునే పరిస్థితి అనొచ్చు. ఓకేనా? వ్యతిరేకంగా అయినా అని అనొచ్చు. తర్వాత నాకేంటి అహం. దేని మీద అహం? ఏం చూసుకుని అహం? చిన్న మాట నేను అడుగుతాను. కొన్ని ఎకరాల పొలం ఉండి, బొవ్వుళ్ళంత పొలం ఉందంట ఒక ఆయనకి. మొన్న గురువారం నేను చెప్పాను. ఆయన అనుకున్నాడంట, ఈ యొక్క కోత కోసిన అన్ని కూడా కొత్త ధాన్య కొట్లన్నీ కట్టేయాలని అనుకున్నాడంట. ఏం చూసుకుని? కోత. రేపొద్దున కోత, రేపే కోత. ఆల్రెడీ ఉన్న పాత కొట్లు సరిపోయేలా లేవు. పొద్దున్న ఏం చేయాలి? కొన్ని మరలా ఈ ధాన్యం దాయడానికి, ఈ గోధుమలు దాయడానికి కొన్ని కొట్లను కట్టేయాలని చెప్పని అనుకున్నాడు. ఏం చూసుకునంటే వెనకాల ఆస్తి చూసుకుని, ఆ పొలం చూసుకుని, ఆ గోధుమలు, కోతకొచ్చే గోధుమలు చూసుకుని, నాకేంటి, నా ప్రాణమా, తిను తాగు సుఖించు అని అనుకున్నాడు ఆయన. ఏం చూసుకుని అహంకారపడుతున్నావు? ఆరోగ్యం చూసా, ఆస్తి చూసా, బంగారం చూసా, ఇల్లు చూసా, పొలం చూసా, స్థలం చూసా, లారీలు చూసా, లేదా ఇంకా ఏదన్నా ఏం చూసి? బంధు బలగాన్ని చూసా, లేకపోతే రాజకీయ బలాన్ని చూసా, లేదా ఏదైనా ఖండ బలం చూసా? దేని చూసి అహంకారం మనకి? దేన్ని బట్టి అహంకారం? దేనిని బట్టి ఇబ్బంది పడతా ఉన్నాం మనం? ఒకసారి ఆలోచించండి. దేని మీద నువ్వు ఆశ పెట్టుకుంటావో రేపు పొద్దున తీసి పక్కన పెడతాడు దేవుడు. అంతే. ఏమనుకో.
నువ్వు దేని మీద అయితే ఎక్కువ మక్కువ, ఎక్కువ ప్రేమ, ఎక్కువ దాని మీదే ప్రాణంగా పెట్టుకుంటావో చక్కగా తీసి పక్కన పెడతారు, అంతే, ఏం లేదు. వాక్యం చెప్పబడుతుంది, నాకంటే మరి దేని నేను ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు అన్నాడు ఆయన. ఏం చూసుకుని? బిడ్డలను చూసుకున్నా, తల్లిదండ్రులు చూసుకున్నా, అన్నదమ్ములు చూసుకున్నా, ఎవరు చూసుకున్నా. ఒకవేళ నువ్వు దేన్ని చూసుకుని అహంకారంగా ఉన్నావు, జాగ్రత్త, అక్రమం మెరుగుపోతుంది. తర్వాత 5 ఏంటంట? దూషకులు, దూషించేవారుగా ఉంటారంట. తిడతాం, పేర్లు పెట్టకుండా తిడతాం. ఎప్పుడన్నా నీ నోట్లో ఏమి విత్తావు చాలా జాగ్రత్త. నువ్వు మాట్లాడే ప్రతిదానికి లెక్క చెప్పాలి. పర్లేదు తిట్టు, కానీ రేపు లెక్క కూడా చెప్పు. అందుకే వాక్యం చెప్పబడుతుంది, నువ్వు మౌనంగా ఉంటే, నోరు మూసుకుంటే జ్ఞానం అనిపించుకుంటావంట. లెక్క చెప్పవసరం లేదు దేవుడి దగ్గర. మౌనంగా ఉంటే, నోరు మూసుకుని ఉంటుంది. తన నోరు కాచుకున్నవాడు ధన్యుడు అన్నది వాక్యం. జాగ్రత్త. దూషణ నీకు చెప్పడం ఎలా అంటే, ఇదేనా ఖర్చు పెట్టాలా దూషించడానికి? కొంతమంది పరువు నష్టం దావాని వేస్తారండి కోర్టులో కేసులు, తెలుసా? ఇదిగో ఫలానా ఆవిడి నన్ను ఎలా దూషించిందని కోర్టులో ప్రూఫ్తో సహా పెడితే నీ ఆస్తి, నీకున్న సమస్తం జప్తు చేస్తారు. తెలుసా? తెలియదు కదా. ఎవడో నీ మీద అలా కేసు వేయక అయితే, అమ్మో, ఈ నోరు కాసుకుని ఉందో. ఎదుటి వాళ్ళు దూషించినప్పుడల్లా మనకు ఒక 100 రూపాయలు పోతా ఉంటే అప్పుడు నోరు మూసుకుని కూర్చుంది మేము, అంతేనా? ఎదుటి వాళ్ళని తిడుతున్నప్పుడల్లా ఏసు తుచ్చుకుని వచ్చాం, మళ్ళీ ఏదో ఒకటి కొట్టేస్తూ ఉంటే బాగుండు. అప్పుడు దెబ్బలకైనా మానేద్ది మేము. జాగ్రత్త, చాలా జాగ్రత్త. ఈ దూషకులుగా ఉండొద్దు, అక్రమం పెరిగిపోతుంది. తర్వాత తల్లిదండ్రులకు అవిధేయులు అంటే తల్లిదండ్రులకి ఏంటి అనేది లోబడం. తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటారంట. అవిధేయులు అంటే ఏంటి? లోబడరు. కన్నా తల్లిదండ్రులకు లోబడరు. ఏం చేస్తారు? అవిధేయులు అంటే తిరగబడతారు. వాక్యం చెప్తుంది, తల్లిదండ్రులను సన్మానిస్తే దీర్ఘాయుష్మంతులం అవుతామంట, ఎక్కువ కాలం బతుకుతాం. సండే స్కూల్ పిల్లలకి ఈరోజు అదే వాక్యం. తల్లిదండ్రులను ప్రేమిస్తే, సన్మానిస్తే దీర్ఘాయుష్మంతులం అవుతాం, ఎక్కువ కాలం బ్రతుకుతాం. రెండోది, దేవుడు మేలు చేస్తాడంట వాళ్ళకి. ఓకేనా? తల్లిదండ్రులను కనుక దూషిస్తే కారు చీకట్లో మన జీవితం ముగిసిపోద్దంట. కారు చీకట్లో దీపమే ఆరిపోద్దంట. లోయి కాకులు వచ్చి కళ్ళు పీక్కుని పోతాయంట. ఓకేనా? ఇంకా చెప్పబడుతుంది, తల్లిదండ్రులను శపించే వాడికి దేవుడి దగ్గర కూడా ఇది చేయడానికి ఎక్కడ. అందుకంటే తల్లిదండ్రులు సన్మానించమని వాక్యం. దేవునికి స్తోత్రం. అక్రమం పెరిగిపోవడం వల్ల తల్లిదండ్రులు కొడతారు, తిడతారు, దూషిస్తారు, తల్లిదండ్రులకు లోబడరు. ఇంకా చెప్పాలి ఏంటంటే తల్లిదండ్రులను అవమానపరుస్తారు, చంపేస్తారు కూడా. రైట్. తర్వాత 7 కృతజ్ఞత లేనివా. ఏదో సమయంలో మనుషులు ఒకవేళ ఏదో ఒక సాయం పొందుకుందాం అనుకోండి, కృతజ్ఞత అంటే ఏంటి? చెప్పండి మీరు సార్. కృతజ్ఞత అంటే ఏంటి? కృతజ్ఞత అంటే చెప్పండి. నీకెవరన్నా ఎప్పుడైనా ఆపదలో నిన్ను ఆదుకున్నారు అనుకో, ఓకేనా? వాళ్ళు ఆపదలు ఆదుకున్నప్పుడు నువ్వేం చేస్తావు? ఫలానా వాళ్ళు నన్ను ఏదో ఫలానా కష్టంలో, ఏదో ఫలానా పరిస్థితిలో నన్ను ఆదుకున్నారు అని వాళ్ళ మీద కృతజ్ఞత కలిగి ఉంటామా? ఉంటామా? వచ్చిన మాట. ఆ కృతజ్ఞత ఎప్పటి వరకు ఉంటుంది? 2 రోజులా రాజారావు గారు? 3 రోజులా?
4 రోజుల, ఓ నెల, 2 నెలల? నిజం చెప్పనా? జరిగిన మేలు, పొందుకున్న మేలు ఏమనుకో, నిజం, పొందుకున్న మేలు నెల అయ్యేసరికి నువ్వు మర్చిపోతావు, మరలా ఆ వ్యక్తిని దూషిస్తావు కూడా. అడ్డంగా తలవుకున్నంత మాత్రాన నిజం మారిపోదు కదా. అలా ఎవరినన్నా ఎప్పుడన్నా దూషించావా? నాకు పలానా వాళ్ళు మేలు చేశారు, వాళ్ళు ఏం చేసినా, కీడు చేసినా కూడా నేను మేలే చేస్తానని ఎప్పుడన్నా చెప్పావు అలాగానా? చేసిన మేలు కూడా మర్చిపోతాం. తిరిగి ఏం చేస్తామంటే ఏదో చిన్న పరిస్థితి మరలా ఏదో జరుగుతుంది, అది జరిగిన దాన్ని బట్టి నూరంతా బయటకు వచ్చేది. లేనిపోని మాటలు వదిలేస్తాం, దూషించేస్తాం, అవమానపరిచేస్తాం. ఇంకా చెప్తున్నాను, నిన్నేదో నమ్మి ఎవరన్నా వచ్చారనుకోండి, నీ మీద బాగా ప్రేమతో నీ దగ్గరకు వచ్చి, ఇదిగో పలానా పరిస్థితుల్లో నాకు ఇది ఇలా ఎదురైంది, నాకు ఇది లాభం కలిగింది, లేదు పలానా తప్పేదో నేను చేశాను అని ఒకవేళ వచ్చి నీకు చెప్పారు అనుకోండి, ఈ చిన్ని చిన్ని విషయాల్లో జరిగే గొడవల్లో నువ్వేం చేస్తావు తెలుసా? ఏం చేస్తావు? ఏమే నువ్వు పలానా పని చేసావు కదా, నాకు తెలియదు అనుకున్నావా? నీ మీద ఎంత నమ్మకం వచ్చింది చెప్పింది ఒక సీక్రెట్, ఏం చేస్తావు అప్పుడు? నోరు జారి వదిలేస్తావు. అవునా? వాక్యం ఏం చెప్తుందో తెలుసా? కొండెగాడు ఇతరుల యొక్క రహస్యాలు బయట పెడతాడంట. అప్పుడు నువ్వు నన్ను మనల్ని ఏమనాలి? పక్కోళ్ళ రహస్యాలు బయట పెడితే ఏమనాలి? కొండెగాడు అనాలి. అదవుతుందా? జాగ్రత్త. నీకు ఏదన్నా చెప్పినప్పుడు నీ వరకే ఉండాలి. నాకు కడుపు పోయింది, కడుపు నొప్పి వచ్చేస్తుంది, చెప్పకపోతే నిద్ర అట్టదు. నువ్వు అలా చెప్తే నీ గురించి ఎవరో ఒకరు మాట్లాడతారు రేపొద్దున్న. జాగ్రత్త. కృతజ్ఞత కలిగి ఉండాలి ఎప్పుడు కూడా. కృతజ్ఞత కలిగి ఉండడం అంటే ఏదో ఒకసారి మేలు పొంది, ఏదో చేప కూర వేశారు కదా, ఒక మొక్క వేశారు, 2 మొక్క వేసాను, అయిపోయింది కృతజ్ఞత. ఈ సెక్షన్ కాదు. కృతజ్ఞత అంటే ఎల్లవేళలా ఎప్పుడూ కూడా అదే కృతజ్ఞత కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. రైట్. తర్వాత అపవిత్రులు. అపవిత్రులు అంటే పవిత్రులుగా లేనివారు. ఇంకా చెప్పాలి అంటే అపరిశుద్ధులు అని కూడా వాడచ్చు. భక్తి విషయంలో పవిత్రత లేనివారు అని అర్థం దీనికి. రైట్. నిజం చెప్పాలి అని అంటే ఈ మాట చదువుతున్నప్పుడు ఈ అపవిత్రులు అనే మాట చదువుతున్నప్పుడు ఎవరన్నా ఈ మాటకి నేను అపవిత్రుల్ని, అపవిత్రురాల్ని అని ఒప్పుకుంటామా? పాత నిబంధన కాలంలో కొన్ని ముట్టకూడని ఉన్నాయి, తినకూడని ఉన్నాయి. రైట్. కొన్ని పనులు చేస్తే అపవిత్రులం అవుతాము అని పాత నిబంధన కాలంలో ఉంటది. వాళ్ళు ఏం చేసేవారు అని అంటే దానికి తగిన అర్పణ అర్పించి వాళ్ళు పవిత్రులుగా మారేవారు. స్తోత్రం. రైట్. అయితే ఇప్పుడు వాళ్ళు ఒప్పుకొని, ఓకేనా, ఒకవేళ అనుకున్న కుష్టి వ్యాధి వచ్చింది, అది శారీరకమైన రోగం కాబట్టి ఆ రోగం వచ్చిన తర్వాత అపవిత్రులుగా ఉన్న వాళ్ళు పవిత్రులుగా మార్చబడడానికి యాజకునికి చెల్లించాల్సిన కానుక చెల్లించి పావురాన్నో గొర్రెను పట్టుకుని వెళ్ళి అక్కడ అర్పణ అర్పిస్తే ఆయన ఈ పాప పరిహారార్థ బలి అర్పించి, దహన బలు అర్పించి, అపరాధ పరిహారార్థ బలి అర్పించి అప్పుడు క్షమాపణ దేవుని ద్వారా పొందుకునేవారు. దేవునికి స్తోత్రం. రైట్. ఇప్పుడు వచ్చిన మాట మిమ్మల్ని అడగా, అదేంటి అంటే ఇప్పుడు నేను అపవిత్రుడను అని మనం ఒప్పుకొనగలమా? ఒప్పుకుంటామా? ఒకవేళ ఏమనుకోవద్దు, నేనే ఉన్నాను, నేను అపవిత్రుడిని, నేను పవిత్రుడిని కాదు, పవిత్రత నాలో లేదు. రైట్. ఇప్పుడు నేను అపవిత్రుడిని అయి ఉండగా నన్ను ఎవరైనా వచ్చి నువ్వు అపవిత్రుడు రా అన్నారు అనుకోండి, నేనేం చేస్తాను? సర్లే, నిజమే కదా, నేను అపవిత్రుడినే కదా, నేను పాపనే కదా, నేను అపవిత్రుడినే కదా, నాలో ఏ పవిత్రత పరిశుద్ధత లేదు కదా, నేను అపవిత్రుడినే కదా అని అనుకుంటావా? తిరిగి ఏం చేస్తావు? నువ్వు నన్ను అపవిత్రుడు అంటావా? నువ్వు నన్ను పాప అంటావా?
నువ్వు నన్ను పనికిమాలోడు అంటావా, పనికిమాలందాని అంటావా? నేను ఎలా కనపడుతున్నా నీకు? అవునా అవునా అవునా? నిజమేనా? అపవిత్రులుగా ఉన్నామంట, పవిత్రులుగా లేకపోయి పరిస్థితి మనలో ఉంది. తర్వాత అనురాగరహితులు. అనురాగరహితులు అనురాగరహితులు అంటే అర్థం ఏంటి అని అంటే, మీరు ఎప్పుడన్నా నటించారా? ఎప్పుడన్నా నటించారా? అదేంటి మాస్టర్ గారు మమ్మల్ని నటించారని అడుగుతారు. సినిమాల్లో కదా హీరోలు హీరోయిన్లు యాక్టర్స్ కదా నటించేది. మమ్మల్ని అడుగుతున్నారేంటి అని అనుకుంటున్నారు రాజారావు గారు. అంతేనా? అంతేనా? నేను నటించిన మాస్టర్ గారు అప్పుడప్పుడు దొంగ దొంగ బంధాలు ఉంటాయి, తెలుసా? అప్పటి వరకు లేని ఆప్యాయత అవసరాన్ని బట్టి ఆప్యాయత మారిపోద్ది, అనురాగం వచ్చేస్తూ ఉంటది, ఎక్కడ లేని ప్రేమ బంధం అన్ని వచ్చేస్తాయి. ఎప్పుడు ఇదంతా కూడా యాక్టింగ్ అన్నమాట. నిజంగా ఇంకా చెప్పాలి అంటే దీనికి అర్థం నటించేవారు అన్నమాట, అంతే. నిజంగా ప్రేమ చూపించేవారు కాదు, నిజంగా రిలేషన్ చూపించేవారు కాదు, నటించేవారు, నటిస్తున్నవారు. ఓకేనా? అంటే పైకి నటిస్తారు, లోపల ద్వేషిస్తారు. ఎంతమందికి అర్థమైంది మాట? పైకి ఏం చేస్తారు? నటిస్తారు, లోపల ద్వేషిస్తారు. బయటికి ప్రేమ చూపిస్తారు, లోపల ద్వేషిస్తూ పగబెట్టుకుంటూ తెచ్చి అని అనుకునే పరిస్థితి. ఓకేనా? తర్వాత అతి ద్వేషులు. అతి ద్వేషులు ఎక్కువగా ఇతరులను ద్వేషిస్తూ, ఇంకా అది ద్వేషం తప్ప వాళ్ళలో ఏమి కనిపించదు అని చెప్పబడుతుంది. ఓకేనా? ఇక చెప్పాలి అని అంటే వీళ్ళు ప్రేమించడం కన్నా ద్వేషించడం ఎక్కువ చేస్తారు. అతి ద్వేషం ఉంటది ఎప్పుడు కూడా. ఇక చెప్పాలి అని అంటే మనం చూసినప్పుడు శంకిని, డాకిని, లంకిని ఎవరు కనిపిస్తారు? ఎవరు కనిపించరు? మొక్కల్లోనే కనిపించేస్తారు మొత్తం. ఎవరు? దెయ్యాలే. ఎవరు కనిపించరు? నువ్వు కూడా కనిపించవు, నేను కూడా కనిపించను, కానీ ఎవరు కనిపిస్తారు మన రూపంలో? జాగ్రత్త. రైట్. తర్వాత అపవాదకులు. ఇది చెప్పాలి అని అంటే అబద్ధికులు అని కూడా అర్థం దీనికి. అపవాదకులు అబద్ధ సాక్షులు, అబద్ధం ఆడేవారు అని కూడా చెప్పబడుతుంది. ఎప్పుడన్నా జాగ్రత్త, నువ్వు ఎక్కడన్నా నిలబడినప్పుడు ఏదైనా విషయంలో అబద్ధం ఆడి నువ్వు సాక్ష్యం పలికినా, అబద్ధ సాక్ష్యం పలికినా అది ప్రమాదం. దానికి కూడా నువ్వు లెక్క చెప్పాలి, నేనైనా లెక్క చెప్పాలి, మనందరం లెక్క చెప్పాలి. రైట్. అపవాదకులు. తర్వాత అజితేంద్రులు. అజితేంద్రియులు అంటే ఏంటి? అజితేంద్రియులు అంటే ఏంటి? చెప్పండి. అజితేంద్రియులు అంటే మాయ గారు? అజితేంద్రియులు చెడ్డ క్రియలు, చెడ్డ అలవాట్లు. ఇంకా చెప్పాలి అని అంటే ఇక్కడ ఈ వర్డ్ నాకు అసలు ఇదవ్వట్లేదు. ఒకసారి సింపుల్ గా మాట్లాడుకోవాలంటే ఈ మాటకు అర్థం ఏంటి అని అంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా పుట్టించి
ఓకేనా? అలాంటి ప్రవర్తన కలిగిన వారు అన్నమాట. దీనికి అర్థం అజితేంద్రియులు అని అంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా కల్పించి కల్పనా కథ అంటారు చూసారా, అటే. ఓకేనా? తర్వాత క్రూరులు. క్రూరులు అంటే ఎవరు? క్రూరులు ఎలా ఉంటారు? క్రూరులు ఎలా ఉంటారు? క్రూరమైన జంతువులు ఏమున్నాయి? అవుతారేంటండి? క్రూరమైన జంతువులు చెప్పండి. పులులు, సింహాలు, తోడేళ్ళు, నక్కలు. ఇప్పుడు కుక్కలు కూడా తయారైపోయింది కదా. కుక్కలు కూడా మన చిన్నపిల్లలు కూడా చంపేస్తారు. తన మన భేదం లేదు, ఎవరు వస్తాడు మీద దాడి చేసేస్తారు. క్రూరంగా ప్రవర్తిస్తున్నాయని అర్థం కదా. ఇప్పుడు పాముకి తలలోనే విషం గాని మనుషులకి పాము ప్రమాదమా, మన ప్రమాదమా? మరి పాముని చూసి భయపడతాం ఎందుకు? దానికి తలలోనూ నాలుగులోనే కదా, అక్కడే కదా విషయం. మరి మనకి క్రూరులకు నిలువెల్లా ఎవరికి? క్రూరులకు, మనుషులకు. ఇప్పుడు చెప్పండి, మనుషులు భయపడాలా, పాములకు భయపడాలా? యేసుప్రభు వారి విషయం ముందే ఎరిగి కుక్కల విషయమే జాగ్రత్త పడుడి అని ఉంటుంది వాక్యం చోట. నేను దేవుని చెప్తున్నట్టు రోజు చెప్తాను దీని గురించి. రెండోది మనుషులను గురించి జాగ్రత్త పడుడి అని కూడా అంటాడు ఆయన. ఒకసారి మరో చోట అంటాడు, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి, పరిచయులు, శాస్త్రులు అలాంటి వారి గురించి జాగ్రత్త పడండి. ఇలా కొన్ని ఉన్నాయి. అందులో మనుషులు కూడా ఉన్నారండి. మనుషుల విషయమే జాగ్రత్త పడుడి అని అంటాడు. దానికి స్తోత్రం. ఇప్పుడు ఆలోచించండి, క్రూరమైన జంతువులు అని జంతువులకి క్రూరంగా ఉండడం అలవాటుగా పేరు పెట్టారు. ఇప్పుడు మనుషుల్లోనే క్రూరత్వం ఉంది. క్రూరత్వం ఇప్పుడు వాళ్ళు ఏమని పిలవాలి? క్రూరులు అని పిలుస్తారు అన్నమాట. మనుషులకు సంబంధించింది ఇది. ఓకేనా? మనుషులలో ఉన్న క్రూరత్వము, క్రూరులు, ఎదుటి వారిని హింసించడం, బాధించడం. ఇంకా చెప్పాలి అని అంటే ఒక్కొక్కడు ఎదుటోళ్ళు ఏడుస్తూ ఉంటే వీడికి నవ్వుతూ ఉంటాడు. చూసారు అలాంటి వాళ్ళు ఎప్పుడైనా? ఎదుటోళ్ళు ఏం చేస్తూ ఉంటారు? బాధపడతా ఉంటారు. ఇటు చూసి హాయిగా నవ్వుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఎవరన్నా నవ్వుతూ ఉన్నారనుకుని వీడు ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడ అదే క్రూరత్వం. హింసించడం, బాధ పెట్టడం, మనశ్శాంతి లేకుండా ఎదుటోళ్ళకి చేసేస్తూ ఉంటారు కొంతమంది. రైట్? క్రూరులు. తర్వాత క్రూరులు, సజ్జన ద్వేషులు. సజ్జన ద్వేషులు అని అంటే అర్థం ఏంటి? సజ్జన ద్వేషులు అంటే మంచికి వ్యతిరేకించేవాడు. మంచిని వ్యతిరేకిస్తారు. రైట్? మంచిని చేసే మంచి పనులు గాని, మంచిని గాని వ్యతిరేకిస్తారు. సజ్జన మంచికి వ్యతిరేకంగా ఉండేవారు, మంచిని ద్వేషించేవారు, చెడుని స్వీకరించేవారు, చెడుని ఇష్టపడేవారు. ఇంకా చెప్పాలి అంటే పాపాన్ని ఇష్టపడేవారు, పాపాన్ని ద్వేషించడం కాదు. ఓకేనా? యోబు చెడుతనము లేకుండా ఉన్నాడంట. నోవాహు చెడుతనాన్ని కలిగి ఉండకుండా ఉన్నాడంట. వాళ్ళు ద్వేషించారు, పాపాన్ని ద్వేషించారు. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో సజ్జన అనగా మంచితనాన్ని ద్వేషిస్తూ ఉంటారు, మంచి పనులను ద్వేషిస్తూ ఉంటారు వాళ్ళు. ఓకేనా? తర్వాత ద్రోహులు అంటే ద్రోహం చేసేవాళ్ళు. ద్రోహం చేసేవారు. తర్వాత గట్టిగా చదవండి. మూర్ఖులను ఎవరిని అంటారు? ఏంటయ్యా? మూర్ఖంగా ప్రవర్తించేవారు. కుందేలుకి ఎన్ని కాళ్ళు? మూడే కాళ్ళు అంటాడండి. అలా ఉంటది. మూర్ఖులు మూర్ఖంగానే ఉంటారు, ఇంకంతే. రైట్? తర్వాత గర్వాంధులు, గర్వం కలిగిన వారు. ఇందాక అనుకున్నాం కదా,
అహంకారులు, గర్వాంధులు కదా. గర్వం దేనిలో చూసి గర్వం? మరీ చెప్తున్నాను, ఎప్పుడు దేన్ని చూసి గర్వపడదు, దేన్ని చూసి అహం పడదు, అహంకారంగా ఉండొద్దు, గర్వంగా ఉండొద్దు. ఎందుకనంటే అన్ని రోజులు ఒకలాగా ఉండవు. ఏమో దేవుడు ఏ స్థితిలో పెడతాడో తెలియదు, ఏ స్థితిలో ఏ స్థితిలోకి తీసుకొస్తాడో కూడా తెలియదు. దేన్నో చూసి గర్వం, అహంకారం కలుగున్నాము అని అంటే దాన్ని తీసి దేవుడు పక్కన పెట్టాడా, మన పని అయిపోయింది మన పని. చాలా జాగ్రత్త. గర్వాంధులు. తర్వాత దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. ఇప్పుడు చాలా మంది కోపం వస్తుంది. దేవుని కంటే దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించారు. వీళ్ళు ఏం చేస్తారు అని అంటే హాయిగా నిద్రపోవడానికి ఇష్టం ప్రార్థన రావడానికన్నా, టీవీ చూడడం ఇష్టం, అంటే వారు సుఖపడడం ఇష్టం, సంతోషంగా ఉండడం ఇష్టం. అది సెల్ ఫోన్ అయినా అవ్వచ్చు, గేమ్స్ అయినా అవ్వచ్చు, టీవీ అయినా అవ్వచ్చు, సినిమాలైనా అవ్వచ్చు, నిద్ర అయినా అవ్వచ్చు, ఇంకా చెప్తున్నాను తిండైనా అవ్వచ్చు. అంటే దేవుని కంటే నీకు ఏదైనా ఎక్కువ అవ్వచ్చు. నువ్వు ఎక్కువగా నువ్వు సుఖపరుచుకోవడానికి చూస్తూ ఉంటావు అనమాట. అందుకే దేవుని కంటే సుఖానుభావములను ఎక్కువగా ప్రేమించేవారు. అంటే దేవుడి కంటే నీకు ఏదో ఒకటి ఎక్కువ. నీ సుఖం, నీ సంతోషం, నీ ఆనందం నీకే ఎక్కువ. ఎవరికంటే? అందుకే ఆదివారం ప్రార్థన రావాలి చాలా మంది ఉన్నారు. ఇంకా ఎందుకు? వ్యక్తిగతంగా వారికి వారు ప్రేమించుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు అని అంటే వాళ్ళను ప్రేమించుకుంటూ, సుఖపరుచుకుంటూ, సంతోషంగా ఉంచుకుంటూ, నెమ్మదిగా ఉంచుకుంటూ, ప్రశాంతంగా ఉంచుకుంటూ చూస్తూ ఉంటారు అనమాట. ఇక్కడికి వస్తే పాటలు పాడాలి, చప్పట్లు కొట్టాలి, కూర్చోవాలి. 2-3 గంటలు ఎవడ కూర్చుంటాడు ఇంటి దగ్గర అనుకో. నా ప్రాణమా తినుము, తాగము, సుఖించు హాయిగా. జాగ్రత్త. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. తర్వాత పైకి భక్తిగా దాని శక్తిని ఆశ్రయించని వారై ఉందురు. పైకే ఉంటది, నా అంత పరిశుద్ధులు లేడండి, నా అంత పరిశుద్ధురాలు లేరు, నేను కూడా ఎందుకు ఎవరి మీద ఎందుకు నేనే ఏమనుకుంటున్నావు? పైకి భక్తి నటిస్తున్నావు, కానీ లోపల శక్తి లేకుండా జీవిస్తున్నావు. నిజమేనా? నిద్రపోతున్నాడు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పైకి భక్తి, లోపలేం లేదు. దీన్ని యేసు ప్రభు వారు ఎలా ఉపయోగిస్తారో తెలుసా? మీరు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు అని ఉంటది అని అన్నాడు ఆయన. ఇప్పుడు రోజుల ప్రకారం మాట్లాడుకోవాలంటే పాలరాతులు చెక్కిన సమాధులను పోలి ఉన్నారని అనాలి. అంతేనా? ఇప్పుడు మన సమాధి మీద ఏం చెక్కేస్తాం? చక్కగా నున్నపురాళ్ళు, పాలరాయిలు, మంచి టైల్స్ వేయించి సమాధిని బయట బాగా కట్టేస్తాం. మరి లోపల బయట అపీరెన్స్ చాలా బాగుంది. ఒక్కొక్కటి సమాధి ఉంటుంది, ఆ సమాధి ఏకంగా విగ్రహం పెడతారు, అక్కడ సమాధి ఉంటది, ఒక విగ్రహం, మళ్ళీ దానికి పైన మండపం. సమాధినికే తెలుసా? సమాధినికే. దేవుడు అన్నాడు పైకి భక్తి, లోపలేం లేదు. సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు అని. పైకి మడుగు చాలా తెల్లగా, పైకి మడుగు చాలా శుద్ధంగా, బయటి మడుగు చాలా భక్తిగా ఉంటాం. లోపల ఏం లేదంటే భక్తి లేదు, ముక్తి లేదు, పరిశుద్ధత లేదు, ఏమీ లేదు. దేవుడు అంటే భయం ఏం లేదు. పైకే. స్తోత్రం. రైట్. ఇది దేవునితో సహవాసం నీకు సరిగా లేకపోతే
19 విషయాలు వచ్చినాయి. 20ది అక్రమం. నేను స్తోత్రం చూడట్లే, చూడండి ఎన్ని వచ్చినాయి, చూడు ఎన్ని వచ్చినాయి, 20 వచ్చినాయి. 20 ఎందుకు వచ్చినాయి అని అంటే, నీతో దేవునికి నీకు మధ్య సరి అయిన సహవాసం లేక, నువ్వింకా ఆయనలా మార్చబడక, క్రీస్తులో ఉన్న అలవాట్లు నీకు నాకు రాక ఇన్ని వచ్చినాయి. అక్రమం విస్తరించుట చేత ఏం చల్లారిపోతుంది? ప్రేమ చల్లారిపోతుంది. ఇప్పుడు చెప్పు, ఇన్నుంటే నీలో ప్రేమ ఎక్కడ ఉంటుంది? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ లేకపోవడానికి కారణాలు ఎన్ని? చింతలో చూడాలి. సెల్ ఆఫ్ చేసి మందిరంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్త. దేవుని యొక్క ప్రేమ నీలో ఉంటే ఇవేముండవు. దేవుని ప్రేమ నీలో ఉంటే పక్కన ఇల్లు అడుక్కునేవాడు కూడా ప్రేమిస్తావు. దేవుని ప్రేమ నీలో ఉంటే ఈ ధనం మీద అసలు ఆసక్తి ఏముండదు. దేవుని ప్రేమ నీలో ఉంటే ఈ బంకమలాడే పరిస్థితి కానీ, అహంకారంగా ఉండడం కానీ, దూషించడం కానీ, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండడం కానీ, కృతజ్ఞత లేని వారుగా ఉండడం కానీ, అపవిత్రత అనేది ఉండడమే గాని, అనురాగ రహితులుగా ఉండడమే గాని, అతిద్వేషులుగా గాని, అపవాదకులుగా గాని, అజితేంద్రియులుగా గాని, క్రూరులుగా గాని, మంచిని ద్వేషించే వారంగా గాని, ద్రోహం చేసేవారు గాని, మూర్ఖంగా గాని, గర్వాంధులుగా గాని, దేవుని కంటే ఎక్కువగా ఏది కూడా ప్రేమించకుండా పైకి భక్తి కాదు, లోపల కూడా భక్తి కలిగి ఉంటాం. నేను స్తోత్రం. ఇప్పుడు చెప్పు, నువ్వు ఎక్కడున్నావు? మనం ఎక్కడ ఉండాలి? కానీ ఎక్కడున్నావు? తెలియనోడు అసలు గొడవే లేదు. ప్రభువా నాకు బైబిల్ తెలియదు, నీ పేరు తెలియదు, ఏదో చచ్చాను వచ్చానంటే ఏమో క్షమాపణ దొరికేచ్చేమో అక్కడ. లేదు సువార్త విని, ప్రభువా నేను నిన్న సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నాను ఒక్క మాట ఎక్కడన్నా చెప్పాడా? పోయాడే పర్లోకం. ఇంకా మరి మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? యేసు ప్రభు ముందే చెప్పాడు, ఈ సూచనలు అన్నీ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. మొదటిగా నువ్వు మోసపోతావు, జాగ్రత్త. నువ్వు వ్యక్తిగతంగా నువ్వు జాగ్రత్త. ఎక్కడ క్రీస్తు, అక్కడ స్వస్థత, ఎక్కడ స్వస్థత, అక్కడ ఆశీర్వాదం, ఎక్కడ దీవెనని పరిగెత్తావా, మోసపోతావు, జాగ్రత్త. రెండోది, మోసం చేయడానికే వస్తారు కొంతమంది, జాగ్రత్త. మూడోది, ఈ శ్రమల దినాల్లో నువ్వు శ్రమలు కలుగుంటావు. చివరి దినాల్లో శ్రమలు, నిందలు, అవమానాలు. నిజంగా క్రీస్తుని వెంబడించే వారికి ఎక్కడ లేని ఇబ్బందులు, మరణం కూడా వస్తుందని చెప్తున్నాడు దేవుడు. చివరిగా ఈరోజు వాక్య భాగం ప్రకారం అక్రమం విస్తరించిపోతుంది, ప్రేమ చల్లారిపోతుంది. మరి ఈరోజు చివరి దినాల్లో ఉన్న మనలో ప్రేమ పెరుగుతుందా, అక్రమం పెరిగిపోతుందా? ప్రేమ పెరుగుతుందా, అక్రమం పెరుగుతుందా? చెప్పండి, మాట్లాడాలి. నిద్రపోతున్న దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకి ఒకసారి దేవుని స్తోత్రం. హల్లెలూయా. టైం 12 ఇంకా అవ్వలేదు. ఓకే. అక్రమము పెరుగుతుందా, ప్రేమ పెరుగుతుందా? దేవుని సన్నిధులు అంట, మనం మన పాపాన్ని ఒప్పుకుంటే ఆయన క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలిగినవాడు అంట. ఇప్పుడు చెప్పండి, అక్రమం పెరుగుతుందా, ప్రేమ పెరుగుతుందా? మరి అడుగుతానే, చాలా మందికి వినపడలేదు కదా, కొంచెం గట్టిగా సౌండ్ పెట్టించమంటారా? అమ్మా, ఏం పెరుగుతుంది? అక్రమం పెరుగుతుంది. ఏం తగ్గిపోతుంది? ప్రేమ తగ్గుతుంది. కారణాలు ఇవి 20 కారణాలు వచ్చినాయి, 19 కారణాలు. జాగ్రత్త. నువ్వు ఇందులో ఎక్కడ ఏ చోట ఒక్కటైనా నీకు లింక్ అయిందా, నీలో అక్రమమే పెరుగుతుందని అర్థము. ఏంటది? ఏం పెరుగుతుంది? అక్రమం పెరుగుతుంది. నీలో ఒక్కటి లింక్ అయినా కూడా ఇందులో. దేవునికి స్తోత్రం. నువ్వు ఇందులో నేను ఎక్కడా లేనండి, నేను ఇక్కడ ఉన్నానంటావా? చెప్తున్నా కదా, నిన్ను చూసిన వాళ్లే బాప్తిసం పొందేస్తారు. దేవునికి స్తోత్రం. నిన్ను చూసిన వాళ్ళకే రక్షణ వచ్చేది.
నిన్ను చూసిన వాళ్ళు వెనకలు పరిగెడతారు దేవుని సన్నిధికి. దేవునికి స్తోత్రం. కారణం నీలో ఎవరు కనిపిస్తారు అని అంటే సాక్షాత్తు క్రీస్తు ప్రభు వారే కనిపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి క్రీస్తు ప్రభు నీలో కనిపిస్తున్నాడా? శంకురి డాకుని లంకని నీళ్ళు ఎవరైనా కనిపిస్తున్నారు? నీలో ఎవరు కనిపించేది? నిన్ను చూస్తే ఎవరు కనిపిస్తున్నారు? నిన్ను చూసినప్పుడు నీ రూపంలో, నీ ముఖంలో ఎవరు కనిపిస్తున్నారు? నీకు బ్రాండ్ ఉందా? పలానా బ్రాండ్, పలానా పేరు, పలానా వాడితో జాగ్రత్త, పలానా వాడితో జాగ్రత్తగా ఉండాలి, పలానా వాడితో ఇదిగా ఉండాలి, పలానా నోరులో నోరెట్టకూడదు, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయేమో జాగ్రత్త, చాలా జాగ్రత్త. నీలో క్రీస్తు కనిపించాడు. నీలో క్రీస్తు కనిపించాడా? నేను చెప్తున్నాగా, పరలోక రాజ్యంలో నీకంటూ ఒక స్థానం ఉంటదంతే. నేను స్తోత్రం. ఎవరు కనిపించాలి? ఇప్పుడు చెప్పు, క్రీస్తు ప్రేమ నీలో నిజంగా ఉందా? అక్రమం ఉందా? క్రీస్తు ప్రేమ ఉందా? క్రీస్తులో లేని అక్రమం ఉందా? చెప్పండి. క్రీస్తు ప్రేమ ఉందా? క్రీస్తులో లేని అక్రమం ఉందా? మాట్లాడరేటలా? ఆ లైవ్ వీడియోలు ఎలా ఉంటది అంటే, ఇది రికార్డింగ్ లో కూర్చోండి. ఎలా ఉంటదంటే, సంఘంలో ఎవరు లేరనట, పాస్టర్ గారు ఎదురంగా కెమెరా పెట్టుకుని వాకింగ్ చెప్తున్నాడు అంతే, హడావిడి చేస్తాడని అనుకుంటారు వాళ్ళు. చెప్పండి, అక్రమం ఉందా? అక్రమం ఉందా క్రీస్తులో లేనిది? క్రీస్తులో ఉన్న ప్రేమ ఉందా? చెప్పండి, ఉందా లేదా? ఏముంది? సర్లే పాస్టర్ గారు ఏదో ఒకటి ఉంది, వదిలేను మమ్మల్ని. నేను వదిలేసాను అనుకో, రేపు పొద్దున్న ఆయన నిన్ను వదిలేస్తాడు, పోతావు నరకానికి. ఇంకంతే. కాబట్టి దేవుడు నీతో నాతో మాట్లాడతాడు. ఇవేమన్నా ఉంటే సరి చేసుకో, ఇవేమన్నా ఉంటే మార్చుకో, ఇవేమన్నా ఉంటే అది తగ్గించుకుని ప్రేమను పెంచుకో అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఏం పెంచుకోవాలి? ఏం పెంచుకోకూడదు? ఇన్ని పెంచుకోకూడదు. ఓకేనా? ఓకేనా? నాకు అనిపిస్తుంది ఎలాంటిది ఏదైనా ఒకటి కాదు, ఒకటి ప్రింట్ చేయించుకుని ఇంట్లో పెట్టుకుని రోజుకోసారి, స్వార్థ ప్రియులు కాకుండా, ధనాపేక్షలు కాకుండా, వెంకమలాడేవాడు కాకుండా, ఇలాగ నన్ను రోజు ఒకసారి చదువుకుంటే సుఖమే అనిపిస్తుంది. ఎందుకంటే అవి లేకుండా ఉండడానికైనా ప్రయత్నం చేస్తామేమో. ఎవరికి స్తోత్రం. చేయగలమా? చేయగలమా? రాసి పెట్టుకుందాం. ఒకటి ఓ ప్రింట్ తీయించాలంటే ఓ ప్రింట్ తీయించి లామినేషన్ ఏం చెప్తాను. పొద్దున్న ఇంట్లోంచి బయటికి వెళ్ళినప్పుడు ఈ చదువుకుని వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా కూడా అది గుర్తొచ్చేయాలి బుర్రలో. ఏమని? అమ్మో, అహంకారం ఎక్కడ ఉండకూడదు, గర్వంగా ఎక్కడ ఉండకూడదు, ధనాపేక్ష ఎక్కడ ఉండకూడదు, ఎవరి మీద అపవిత్రులుగా, ఎవరు ఏ పరిస్థితులు ఎక్కడా కూడా ఏది కూడా ఎవరిని ద్వేషించకూడదు. ఇవన్నీ కూడా గుర్తుకొచ్చేయాలి. బిడ్డ ఆలోచించు. ఏదో వెళుతున్నాం ప్రార్థనకి, ఏదో వస్తున్నాం ప్రార్థనకి, ఒకవేళ ప్రార్థనకి రాకపోతే, ఒకవేళ పాస్టర్ గారు ఏదో అనుకుంటాడు, అటెండెన్స్ వేయించుకోకపోతే పాస్టర్ గారు ఇంటికి వచ్చేస్తారని ఒకవేళ అనుకుంటున్నాను. ఆ లెక్కలన్నీ పక్కన పెడితే, దేవునితో నీకు సంబంధం ఎట్లా ఉందో ఒక్కసారి ఇక్కడ కనపడుతుంది, చూసుకో. దేవునితో నీకు సహవాసం ఎలా ఉందో కనబడుతుందో ఒకసారి చూసుకో. దేవునితో సహవాసంలో నువ్వు ఉంటే ఈ 19 లక్షణాలు నీలో ఏమి ఉండవు. 20 లక్షణాలు. 20 లక్షణాలు. దేవునితో సరి అయిన సహవాసం లేకపోతే నువ్వు ఒప్పుకోపోయినా 20 నీలో ఉన్నట్టే. నువ్వు ఒప్పుకో, నాకు తెలుసు, నేను ఒప్పుకోను. ఎందుకు? ఎవరు ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకో. కానీ నిజంగా క్రీస్తు ప్రేమ మనలో ఉంటే ఉండవు. అసలు చెప్పకపోయినా పర్లేదు, నాలో లేవని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అప్పుడు క్రీస్తు ప్రేమ నీ ఒక మాట తీరులో తెలుస్తుంది, నీ యొక్క చూపుల్లో, మాటల్లో, చేతల్లో, పనుల్లో, నీ నడవడికలో, వీరన్నిటిలో కూడా తెలుస్తుంది క్రీస్తు ప్రేమ. అయితే క్రీస్తు ప్రేమ లేకపోతే ఇవన్నీ కూడా నీలో కనిపిస్తాయి. ఇవన్నీ కూడా నీలో కనిపిస్తాయి. నిజం చెప్తున్నాను, నువ్వు ఒక్కదానివి, ఒక్కడవు ఈ ప్రవర్తన విషయంలో జాగ్రత్త కలిగి ఉండగలిగితే, నువ్వెక్కడికి వెళ్ళినా, ఏ చోటకి వెళ్ళినా దేవుని నామానికి మహిమ మాత్రమే కలుగుతుంది. జాగ్రత్త. నువ్వెక్కడికి వెళ్ళినా ఎవరిని తీసుకెళ్తుందో తెలుసా? నీతో పాటు క్రీస్తు ప్రభువుని తీసుకెళ్తున్నావు.
నువ్వు క్రీస్తు కోసం అక్కడ నిలబడి ఒక రాయబారిగా మాట్లాడవలసిన పరిస్థితి. క్రీస్తు కోసం నిలబడి క్రీస్తు ప్రేమను కనపరుస్తూ పలానా బిడ్డ క్రీస్తుని వెంబడిస్తున్నాడు, క్రీస్తుని అనుసరిస్తున్న వ్యక్తి అని నువ్వు అక్కడ రాయబారిగా నిలబడి మాట్లాడాలి. రైట్? అలా మాట్లాడగలిగేటట్టుగా ఉన్నామా? లేదు. ఇది 1:16 అంటాడు, వాళ్ళు పేరుకు మాత్రమే క్రీస్తుని ఎరుగుదమని చెప్పుకుంటారు కానీ వారి క్రియలు మట్టుకు క్రీస్తుని ఎరుగనన్నట్టుగా ఉన్నాయి. ఎందుకనంటే దేవుడి కంటే వారి సుఖానుభవాలు ఎక్కువ, దేవుని కంటే ఇవన్నీ కూడా. అందుకే ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. కళ్ళు మూసుకుందాం ఒకసారి.